ఎందుకు స్థాపత్య వేదం అనేది మీరు పాటించడం వల్ల వీళ్ళందరూ బాగుంటారు. పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లు గమనిస్తే మధ్య ద్వారాలతో లేదంటే 4 మధ్య ద్వారాలతో చాలా ఇండ్లు కనబడతాయి. మీ ఇంటి లోపల ఎంతమంది ఫస్ట్ నివసిస్తున్నారు, వాళ్ళందరి పేర్లు, జన్మ నక్షత్రాలు తీసుకోవాలి. ఎవరికైతే జన్మ నక్షత్రాలు లేవో నామ నక్షత్రాలు తీసుకోవాలి. సో దీనిని హస్త ప్రమాణము, తాళం ప్రమాణము, వితస్థి ప్రమాణము, అంగుళ ప్రమాణము, మానాంగుళము, మాత్రాంగుళము, యవాంగుళం, దేవాంగుళం, ఒక ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం ఒక ఇంటి నిర్మాణం చేస్తే ఆ ఇంట్లో ఆరోగ్యకరంగా ఉంటుంది. నమస్తే అండి. సో స్థాపత్య వేదంలో కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాంటి ప్రశ్నలు డైరెక్ట్గా ఎవరైతే కామెంట్స్లో పెట్టారో వాటిని కొన్ని ఫిల్టర్ చేసి అలాంటి ప్రశ్నలు 10 మందికి ఉపయోగపడతాయి అనేది హేమాద్రి యొక్క క్వశ్చన్. సో చెప్పబాబు ఒక ప్రశ్న. సార్ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మన స్థాపత్య వేదం ప్రకారం మంచి గృహాలు నిర్మించుకోవడం వల్ల ఒక ఇంట్లో కుటుంబంలో ఉండే అందరి వ్యక్తుల మధ్య ఒక ప్రేమానురాగాలు ఎలా ఉంటుంది, బాగుంటుందా, ఎందుకు బాగుంటుంది? ఓకే, అంటే ఇప్పుడు స్థాపత్య వేదం అనేది మనం పాటించడం వల్ల ఒక కుటుంబం ఎందుకు బాగుంటుంది, ఆ ప్రేమ అనురాగాలు అనేవి ఎందుకు ఉంటాయి అనేది ఒక ప్రశ్న. ఎస్ రైట్, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పూర్వ గృహాలు అంటే మధ్య ద్వారం ఇండ్లు, లేదంటే మీరు ఆంధ్ర ప్రాంతంలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈవెన్ మీరు కర్ణాటక వెళ్ళిన, తెలంగాణలో కూడా పల్లెటూర్లలో కూడా పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లు గమనిస్తే మధ్య ద్వారాలతో లేదంటే 4 మధ్య ద్వారాలతో చాలా ఇండ్లు కనబడతాయి. అయితే ఒక ఊరి లోపల కేవలం ఈ భూస్వామి మాత్రం చాలా బాగుపడతాడు, చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు అని మాట్లాడతారు. అసలు ఆయన ఇల్లు మధ్యద్వారం సార్, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళాలంటేనే మేము భయపడతాము. అలాంటి పవర్ఫుల్ వ్యక్తులు అలాంటి మధ్యద్వారం ఇంట్లో చాలామంది ఉన్నారు. ఒక ఆయన మన యొక్క సబ్స్క్రైబరు అనంతపురం నుంచి, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ అనంతపురం చుట్టుపక్కల ఉండే చాలా పల్లెల్లోకి వెళ్ళి దక్షిణ సింహద్వారం మీద రీసెర్చ్ చేశాడు. నా ఆఫీస్కి వచ్చి కూడా ఒక ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్లో కూడా పెట్టాము మేము. సో అక్కడ డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే, అసలు వాళ్ళు మంచి డబ్బున్నోళ్ళు సార్, ఎవరినో తమిళనాడు నుంచి పిలిపించి వాళ్ళు నిజంగా చాలా మంచి ఇల్లు ప్లాన్ చేసుకున్నారు. అసలు ఎంత బాగుంటారు సార్ వాళ్ళందరూ, ఊరిలోనే మంచి శాసించే స్థాయి, కుటుంబం మొత్తం ఒక మాట మీద ఉండి నిజంగా చాలా బాగుంటారు సార్ అని మాట్లాడతారు. ఈ వర్డ్ మీరు విన్న వెంటనే మరి అలాంటి వాళ్ళల్లో కూడా ఎవరో ఒకరు మైనస్లో కూడా ఉంటారు కదా, ఒకరు వ్యతిరేకంగా కూడా ఉంటారు కదా. అంటే నిజంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటి లోపల 10 మంది ఉంటే 10 మందిలో ఒకరో ఇద్దరో ఖచ్చితంగా రివర్స్ అనేది ఖచ్చితంగా అది ఉంటుంది. ఎందుకంటే ప్రధాన వ్యక్తులు చేసిన వాళ్ళ యొక్క కర్మ ఫలానుసారం ఎవరైనా అట్లా పుట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ పేరు ప్రతిష్టలు దెబ్బతీసే పుత్రులు పుత్రికలు పుట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఓవరాల్గా మనం ఒక 80% 90% మాత్రమే మనం అబ్జర్వ్ చేసి మాట్లాడాలి. సో ఎందుకు స్థాపత్య వేదం అనేది మీరు పాటించడం వల్ల వీళ్ళందరూ బాగుంటారు. సో ఇలాంటి ప్రశ్నకు ఒక అద్భుతమైన సమాచారం ఏంటంటే, ఒక కుటుంబం బాగుండాలి అంటే, ఒక ఫ్యామిలీ ఒక ప్రాపర్ ప్రొసీజర్లో ఉండాలంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో కొన్ని సిస్టమాటిక్ వేస్ అనేవి పెడతారు, ఒక సిస్టమాటిక్ రూల్స్ అనేవి పెడతారు. చూడు బేట, నువ్వు ఈరోజు ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి, పొద్దున్నే లేవగానే ఇలా ఉండాలి, పెద్దవాళ్ళకు ఉల్టా మాట్లాడొద్దు, ఈ విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి, చెడు పదాలు వాడొద్దు. చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఎలాగైతే చేస్తారో అదే విధంగా వాళ్ళు జీవితాంతం ఉండిపోతారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు స్టెల్లార్ బేస్డ్ అని మాట్లాడతారు, నక్షత్ర మండలి. ఈ కలికాలంలో మాట్లాడితే ప్రతి ఒక్కరూ మాకు 2000కు ప్లాన్ కావాలి, 5000కు ప్లాన్ కావాలి, మేము తక్కువ ఖర్చుతో చేసుకుంటాం సార్, ఒక 30-40 లక్షలే, మా బడ్జెట్ ఎక్కువ లేదు, మాకు 2-3 వేలకు ప్లాన్ ఇస్తే సరిపోతుంది అని మాట్లాడతారు. చూడండి అండి, ఒకటి
మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మాకు సంబంధం ఉండదు. అంటే నాకు అంటే స్థాపత్య భేదం నేర్చుకున్న ఎవరికి అది నాట్ రిక్వైర్డ్, జనరల్ వాస్తు వాళ్ళకు నాట్ రిక్వైర్డ్. బట్ మీరు ఆలోచించేది ఒకటి ఏంటంటే తక్కువ ఫీజులో ప్లాన్ కావాలి. కానీ స్టెల్లార్ బేస్డ్ సిస్టంలో అసలు మీకు ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్ కావాలంటే మీ ఇంటి లోపల ఎంతమంది ఫస్ట్ నివసిస్తున్నారు, వాళ్ళందరి పేర్లు, జన్మ నక్షత్రాలు తీసుకోవాలి. ఎవరికైతే జన్మ నక్షత్రాలు లేవో నామ నక్షత్రాలు తీసుకోవాలి. వీటన్నిటిని ప్యూరిఫికేషన్ చేసి వీళ్ళకు ఏ ఏ నక్షత్రాలు మ్యాచ్ అవుతాయి అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం. క్యాలిక్యులేషన్ చేసి వీళ్ళందరికీ ఎలాంటి ఫ్రీక్వెన్సీస్, ఎలాంటి నక్షత్ర ఫ్రీక్వెన్సీస్ ఉంటే బాగుంటుంది, అలాంటి నక్షత్ర ఫ్రీక్వెన్సీ వచ్చే వరకు క్యాలిక్యులేషన్ చేస్తూ వెళ్తాం. అంటే ఈ క్యాలిక్యులేషన్లో ప్రధానంగా ఒక 40x15 16 సైట్ ఉంది. సార్ మాకు ఇల్లు చిన్నదే కావాలి, ఒక 30x30 అన్నారు. సో 30x30 900 SFT. సో దీనిని హస్త ప్రమాణము, తాళం ప్రమాణము, వితస్తి ప్రమాణము, అంగుళ ప్రమాణము, మానాంగుళము, మాత్రాంగుళము, యవాంగుళం, దేవాంగుళం, ఇట్లా ఒక 30-40 రకాల క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి. అన్ని క్యాలిక్యులేషన్స్ ఒక్కొక్కటి పాటిస్తూ నిజంగా క్యాలిక్యులేషన్ చేస్తూ వెళ్తాం. కరెక్ట్ 900 SFTకో 850 నుంచి 950 మధ్యలోనో ఏదో ఒక క్యాలిక్యులేషన్ తగులుతుంది. ఆ తగిలిన క్యాలిక్యులేషన్ మళ్ళీ వీళ్ళందరికీ కరెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. చెక్ చేసి ఫైనల్ ఎస్ అండి ఇది సూపర్గా వీళ్ళకి పనిచేస్తుంది అన్న క్యాలిక్యులేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రూమ్స్ ఎలా డివిజన్ చేయాలి, ఒక ఇంటి నిర్మాణంలో 1x1 నుంచి 32x32 వరకు నక్షత్ర మండలులు ఉంటాయి. దాన్ని పదమండలి అని మాట్లాడతాం. మరి అలాంటి పదమండలిలో రాజులకేది పాటించాలి, సాధారణ ప్రజలకేది పాటించాలి, హోమగుండాలకేది పాటించాలి, ఒక కుడిచిలు చేస్తే ఎలా పాటించాలి, ఒక టౌన్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఒక సిటీ ప్లానింగ్ ఎలా చేయాలి, ఒక లోకల్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఒక ఇంటి ప్లానింగ్ ఎలా చేయాలి, ఇంటి ప్లానింగ్లో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, అన్ని డివిజన్స్లో అన్ని వెరైటీస్లో అసలు ఎవరెవరు ఎలాంటి ప్రొఫెషనల్స్, మరి ఎవరికి ఎలాంటిది చేయాలి, ఇవన్నీ నేర్చుకున్న వ్యక్తి డిసైడ్ చేసి మీకు ఒక ప్లానింగ్ చేసి ఇస్తే ఆ ప్లానింగ్ చేయడానికి 2 నుంచి 3 రోజులు, వారం కూడా పట్టే అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? నా ప్లాన్ తీసుకున్న ఎవరికైనా ఒక రోజులో ప్లాన్ అనేది 100% నాట్ పాసిబుల్. మేము 2 days మ్యాక్సిమం 3 days అంటాం. ఈవెందో 3-4 days 5 days కూడా పట్టే అవకాశాలే ఉంటాయి. అర్థమైందా? సో ఒక ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం ఒక ఇంటి నిర్మాణం చేస్తే ఆ ఇంట్లో ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాంటి ఆరోగ్యకరమైన ఇంటి లోపల ఎవరైతే నివసిస్తారో డిస్టర్బెన్సెస్ లేని ఇల్లు కాబట్టి వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండే అవకాశాలనే ఉంటాయి. ఇది ప్రధానమైన కారణం. సో మీరు కూడా ఒక మంచి అద్భుతమైన ఇంటి ప్లాన్ కావాలంటే మమ్మల్ని 100% సంప్రదించవచ్చు. అర్థమైందా? ఏవైనా మీకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా హేమాద్రిని కూడా అడగొచ్చు. ఆయన నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు. అర్థమైందా? సో ఇంకా ఈ స్థాపత్య భేదంలో ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయండి. ఆ సీక్రెట్స్ అన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఉంటాం. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.